వెంటనే రంభ అనే దేవకన్యను పంపాడు. విశ్వామిత్రుడి చుట్టుపక్కల అంతా మంచి రొమాంటిక్ సీన్ ఉండేలాగా కుందేళ్లను, లేళ్లను, మంచి సువాసనలను, పువ్వులను సృష్టించాడు. వసంతకాలం వచ్చిందా అన్నట్లుగా ఉంది. విశ్వామిత్రుడు గమనించాడు, ఇది వసంతకాలం కాదు, చుట్టూ అంతా వసంతకాలముగా ఉన్నది. పైగా రంభ కూడా వచ్చినది. ఇది గమనించి ఇదంతా ఇంద్రుడి మాయేనని తెలుసుకొని ఈసారి రమ్మను చూసి కామానికి లోనవ్వలేదు, కోపానికి లోనయ్యాడు. ఆ కోపం మీదనే రమ్మను 10 ఏళ్లు రాయిగా పడి ఉండమని శపించాడు. ఇక్కడ చూడండి, రంభ తప్పేమీ లేదు, ఇదంతా ఇంద్రుడి మాయే. ఇది తర్వాత తెలుసుకున్న విశ్వామిత్రుడు రంభకి శాప విమోచనం కూడా చెప్పాడు. ఈసారి మళ్లీ తన తప్పు ఫలం కోల్పోయాడు కాబట్టి ఈసారి ఎలాగైనా ఎవరితో మాట్లాడుకుంటూ ఉండాలని. అసలు ఇదంతా జరగడానికి కారణం తన మనసు, తన కామక్రోధాలు. మనసుకి శక్తి ఎలా వస్తుంది? తిండి తినడం, నీళ్లు తాగడం, ఊపిరి తీసుకోవడం. కాబట్టి వాటికి దూరంగా మనసును ఉంచి, అంటే తిండి లేకుండా, నిద్ర లేకుండా, నీరు లేకుండా, ఊపిరి లేకుండా అలా తపస్సు చేసుకుంటూ కూర్చోవాలని నిశ్చయించుకున్నాడు. మళ్లీ కొన్ని వేల సంవత్సరాల పాటు అలాగే తీక్షణమైన తపస్సు చేయడం మొదలు పెట్టాడు. కొందరు చూడండి, మెడిటేషన్ బాగా చేస్తున్న వాళ్ళు వాళ్ళ మైండ్ ని బాగా కంట్రోల్ గా ఉంచుకుంటారు. మెడిటేషన్ ఎక్కువ చేయడం అంటే బ్రీత్ ని కంట్రోల్ చేయడం. బ్రీత్ ని కంట్రోల్ చేయడం అంటే మనసుని శాంతింపజేయడం, మనసుని కంట్రోల్ చేయడం. అలా ఉన్నవారు ఎప్పుడు గాని కామానికి గాని క్రోధానికి గాని గురవ్వరు. అలా శరీరానికి తిండి, నీరు, ఊపిరి అందించకపోవడం వలన విశ్వామిత్రుని శరీరం కట్టెపుల్లలా మారిపోయింది. ఇదిలా ఉండగా అతను ఒకసారి కందమూలం తినాలని అనుకున్నాడు. అతనికి ఒక కందమూలం దొరికింది. అదే టైంలో ఇంద్రుడు పరీక్షించడానికి బ్రాహ్మణుడిగా వచ్చి తనకు ఆ కందమూలం దానవుగా ఇవ్వాల్సింది అని కోరాడు. వచ్చిన వాడు ఇంద్రుడే అని గమనించాడు. కానీ ఇప్పుడు అతనికి కామం గాని క్రోధం గాని ఎటువంటి ఆశ లేదు. కాబట్టి అతను ఆ కందమూలాన్ని తిరిగి ఇచ్చేసి తను తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు. ఇప్పుడు అసలైన బ్రహ్మర్షిగా మారాడు.